మన భారతదేశంలో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకే ఒక్క దేవాలయం మాత్రం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తన వైపు చూసుకునేలా చేసింది. అదే కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. 2011 సుప్రీంకోర్టు ఆర్డర్స్ తో ఈ దేవాలయం నేలమాళిగలు తెరవడం జరిగింది. అక్కడ ఉన్న రూమ్స్ లో ఉన్న సంపద చూసి అగ్రరాజ్యాలు సైతం కూడా షాక్ తిన్నాయి. బంగారం, వజ్రాలు, నాణేలు దాదాపు 1,00,000 కోట్లకు పైమాటే. కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఆ గుడి నేలమాళిగలో వాల్ట్ బి అని పిలువబడే 6వ గది దగ్గర అధికారులు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తలుపుకి ఎలాంటి లాక్ ఉండదు, ఎలాంటి హ్యాండిల్ ఉండదు. దానిపై 2 పెద్ద నాగపాముల చిత్రాలు మాత్రం ఉన్నాయి. ఆ తలుపు తెరిస్తే మహా విపత్తు వస్తుందని నమ్ముతున్నారు. అసలు ఆ తలుపు వెనకాల ఏముంది? నాగబంధనం నిజమేనా? ఈ వీడియోలో మనం పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. దిస్ ఇస్ అర్జున్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆలయ సంపద గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం 18వ శతాబ్దానికి వెళ్ళాలి. ట్రావెన్కోర్ సంస్థానాన్ని పరిపాలించిన ప్రముఖ రాజు శ్రీ మార్తాండవర్మ 1750లో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని త్రిప్పటి దానం అని అంటారు. తన రాజ్యాన్ని, దానిలో ఉన్న సంపదను అంతటిని కూడా అనంత పద్మనాభ స్వామికి దారబోసారు. రాజవంశకులు తాము దేవుని దాసుగానే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తామని ప్రమాణం చేయడం జరిగింది. ఆనాటి నుండి పొరుగు రాజులు కానుకగా ఇచ్చిన బంగారు ఆభరణాలు, విదేశీ వర్తకులు సమర్పించిన నాణేలు, రాజ్య సంపద అంతా ఆలయ నేలమాళిగలో భద్రపరచడం జరిగింది. దశాబ్దాల పాటు ఈ సంపద రహస్యంగానే ఉంది. కానీ 2011లో పిటి సుందర్రాజన్, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. గుడిలో ఉన్న సంపద తగ్గుతుందని. ఆ పిటిషన్ ఆధారంగా భారత సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి గుడిలో ఉన్న సంపదను లెక్కించవలసిందిగా ఆర్డర్ ఇష్యూ చేసింది. గుడిలో ప్రధానంగా 6 నేలమాళిగ గదులు గుర్తించారు. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. వాల్ట్ CDEF. వీటిని నిత్య పూజలకు అలాగే ఉత్సవాలకు వాడే బంగారు ఆభరణాల కోసం తరచుగా తెరుస్తూ ఉంటారు. ఈ 4 రూమ్లు ఉన్న బంగారు వాల్యూ వచ్చినప్పటికీ దాదాపు 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉంటుందని ఒక ఎస్టిమేషన్. 100 సంవత్సరాల తర్వాత వాల్టీని తెరవడం జరిగింది. దీన్ని తెరవడానికి దాదాపు 8 గంటల సమయం పట్టింది. తెరిచినప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఊహించిన సంఘటన కూడా జరిగింది. వాళ్ళ ముందు ఒక పెద్ద సముద్రం కనిపించింది. కానీ ఆ సముద్రంలో వాటర్ బదులు బంగారం ఉంది. అందులో లభించిన నిధి వివరాలు: ప్యూర్ గోల్డ్తో చేసిన 1 టన్ను వెయిట్ ఉన్న విష్ణుమూర్తి విగ్రహం లభించింది. 18 అడుగుల బంగారపు గొలుసు, వేల సంవత్సరాల నాటి రోమన్, డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ నాణేలు, బంగారు నాణేలు. కేవలం ఒక్క వాల్టీలోనే దొరికిన బంగారం వాల్యూ మనం చూసుకుంటే దాదాపు 1,20,000 కోట్లు. దాన్ని యాంటిక్స్లో చూసుకుంటే దానికి ఒక 5 to 6 టైమ్స్ దీన్ని పెరగచ్చు. అంటే ఈ రోజు ఉన్న బంగారం కాస్ట్ మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. సో దాని వాల్యూ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక అసలైన మిస్టరీ వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు 3 డోర్లు కనిపించాయి. మొదటిది చెక్కతో ఉంది. తర్వాత డోర్ వచ్చినకి ఇనప డోర్. అలాగే నెక్స్ట్ 3వ డోర్ వచ్చినప్పటికీ గర్భగుడికి అతి సమీపంలో ఒక ఉక్కుతో నిర్మించిన డోర్ ఉంది. దీనికి ఎలాంటి లాక్ కానీ, హ్యాండిల్ కానీ, స్క్రూ కానీ ఎలాంటిది లేదు. అయితే ఒక 2 నాగపాము బొమ్మలు మాత్రం దానిపైన చిత్రించున్నాయి. మంత్రశాస్త్రాల ప్రకారం ఈ డోర్ ని అవుతే నాగబంధనం గాని లేదా గరుడ మంత్రంతో సీల్ చేయడం జరిగిందని నమ్ముతారు. అంటే ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీతో ఈ డోర్ ఓపెన్ అవుతుందని, గరుడ మంత్రాన్ని కరెక్ట్ గా ఉచ్చరిస్తే ఈ డోరు తనంతట తానే తెరుస్తుంది. లేదు మనకు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది పెద్ద వినాశనం జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఈ వాల్ట్ బికి సంబంధించిన ఇంకో రూమర్ ఏంటంటే, యాక్చువల్ గా ఆ డోర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఒక అరేబియన్ సీకి కనెక్ట్ అయి ఉంటుందని, ఆ డోర్ని మనం బలవంతంగా తెరిస్తే ఆ సముద్రపు నీరు, అరేబియన్ సముద్రం గుడిలోకి వచ్చి అక్కడ ఉన్న గుడి మునిగిపోయి తర్వాత అక్కడ ఉన్న తిరువనంతపురం కూడా మునిగిపోతుందని ఇదో థియరీ ఉండడం జరిగింది. గతంలో కూడా ఈ తలుపు తెరిచే ప్రయత్నాలు జరిగాయి. 1908లో కొంతమంది దొంగలు ఈ డోర్ను ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొన్ని వేలాది పాములు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసినాయని, అలాగే ఈ తలుపు వెనకాల కూడా కొన్ని కోట్ల విష సర్పాలు ఉన్నాయని, ఆ డోర్ ఓపెన్ చేస్తే అవన్నీ కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే ఉన్నారో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాయని అదొక రూమర్ కూడా ఉంది. అండ్ 1908లో దొంగలు ఓపెన్ చేయడానికి ట్రై చేశారని కొన్ని ఆధారాలు అయితే మనకు దొరికాయి. 2011లో కమిటీ ఏర్పడినప్పుడు ఆలయంలో అష్టమంగళ దేవ ప్రసన్నం అనే ప్రాచీన జ్యోతిష కృతువు నిర్వహించారు. అక్కడ ఉన్న పూజారులు కూడా వాల్ట్ బి తెరిస్తే మాత్రం దైవ ఆగ్రహానికి గురవుతామని చెప్పి హెచ్చరించారు. అన్ఫార్చునేట్లీ ఈ పిటిషన్ ఎవరైతే వేశారో పిటి సుందర్రాజన్ పిటిషన్ వేసిన కొద్ది రోజులకే ఆయన మరణించడం జరిగింది. 2020 జూలైలో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆలయ నిర్వహణ మరియు ఆలయ సంపదపై పూర్తి హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబులకే ఉంటుందని చెప్పి, ఆలయ ఆచార వ్యవహారాలకు భంగం కలిగించకూడదని, వాల్ట్ బిని ఓపెన్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వాల్ట్ బి వెనకాల ఏముంది? అది ఇప్పటికీ అందచెక్కని రహస్యం. దాని వెనకాల $1 ట్రిలియన్ బంగారమా,
లేక ప్రపంచాన్ని రక్షించే ధార్మిక శక్తి? ప్రశాంతంగా ఉన్న సైన్స్ విశ్వాసాల మధ్య గీసిన ఈ సరిహద్దు రేఖను అలాగే ఉంచడం మంచిదని మెజారిటీ భక్తులు నమ్ముతున్నారు. ఈ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? వరల్డ్ వీని తెరవాలా లేక అలాగే వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. నా వీడియోని మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉంటే. ఈ వీడియోలో నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలన్నది కామెంట్ పెట్టండి. అలాగే వాల్ టీవీ వెనకాల ఏముందనుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి.